హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ 7 అడుగుల పైన 23వ భాగాన్ని వినేద్దాం. ఫాస్ట్గా ఆ అమ్మాయిలందరూ చెల్లెల దగ్గర హాజరు కండి అని అరుస్తూ తిరుగుతోంది నందు. నందు హడావిడి చూసి అంతా నవ్వుకుంటారు. అందరూ వస్తారు కానీ రవి లేకపోవడంతో నందు రవి అన్న ఎక్కడా అంటూ వెళ్తూ ఉంటుంది. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు నందు అంటూ నందుని వారించి బయటికెళ్తాడు హర్ష. నేరుగా ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ కూర్చున్న రవి దగ్గరికి వెళ్ళి రమ్మంటాడు. రవి మాట్లాడకపోయేసరికి విషయం అర్థమై, రే రవి, నేను నాన్నతో ముందే చెప్పాను, ఆయన ఇప్పుడు నిన్నేమీ అనరు, మరీ ముఖ్యంగా ఆయన బాధపడరు, సరేనా? ఇకనైనా రారా అంటాడు హర్ష. హర్ష చెప్పింది విన్న రవి, నిజంగా అంకుల్ బాధపడరా అంటాడు. అవును అంటూ రవిని లాక్కెళ్తాడు హర్ష. రవిని చూసి హరి గారు మొహం పక్కకు పెట్టుకుంటారు. రేవతి గారు కళ్ళతోనే పరామర్శిస్తారు. రవి కూడా కళ్ళతోనే మాట్లాడతాడు. అందరూ కూర్చున్నా కూడా నందు ఇంకా గుమ్మం దగ్గర చూడ్డంతో, ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నావే అంటుంది పద్దు. నా కోసం, ఇంకో ఫ్రెండ్ రావాలి, తన కోసమే అంది నందు. నాకు తెలియని ఫ్రెండ్ ఎవరే అంది పద్దు. వస్తుందిగా చూద్దూలే అంది నందు. ఇంతలో నందు ఎదురుచూపులు ఫలించి వస్తుంది తన ఫ్రెండ్. నందు ఫ్రెండ్గా వచ్చిన ప్రియని చూసి పద్దుకి కోపం పీక్స్లోకి పోతుంది. రవికి శత్రుకి అయోమయంగా చూస్తారు. అరుణ్ షాక్ అయిన మొహం వెలిగిపోతుంది. లోపల లుంగి డ్యాన్స్ వేసుకుంటున్నాడు. నందు ప్రియని తీసుకెళ్లి తన ఆఫీస్లో ఫ్రెండ్లా పరిచయం చేస్తుంది. పద్దు మాత్రం అంటీ ముట్టనట్టుగా మాట్లాడుతుంది. నందు ప్రియా దగ్గరికి వెళ్ళి, ప్రియా, ఇక నుండి ఇది కూడా నీ ఇల్లే, నువ్వెప్పుడు కావాలన్నా రావచ్చు, ఇక నుండి నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, నాకు తోడు పుట్టకపోయినా నువ్వు నాకు అక్కవి, పద ఇద్దరం కలిసి అరుణ్ అన్నయ్యకి రాఖీ కడతాం అంటుంది. ఆ మాటతో లుంగి డ్యాన్స్ వేసుకుంటున్న అరుణ్కి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నో అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది, కానీ తప్పక సైలెంట్గా ఉన్నాడు. లోపల మాత్రం తడగా ఉంది. దీనికి అసలు నేనంటే ఆ ఫీలింగే లేదు, ఎప్పుడు నన్ను వదిలించుకుందామా అని చూస్తుంది. ఇప్పుడు ఈ సువర్ణ అవకాశాన్ని చచ్చినా వదులుకోదు అనుకుంటూ బిక్కమొహం వేసుకుని ప్రియని చూస్తాడు. ప్రియ అరుణ్ ఎక్స్ప్రెషన్ని కష్టంగా నవ్వాపుకుంటూ నందుతో, నందు, నేను రాఖీ కడతాను అంది. అంతే, ఆ మాటతో కండల మండేలాలా ఉన్నవాడు కాస్త బొక్కల బాద్షాలా అయిపోతాడు. అదేగా నేను చెప్పేది అంది నందు. కానీ నేను కట్టేది అరుణ్కి కాదు, హర్ష అన్నయ్యకి అంది ప్రియ. ఆ మాటతో అరుణ్ మొహం 1000 వాట్స్ బల్బులాగా వెలిగితే రవి శత్రుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇంచుమించు హర్ష కూడా అదే ఫీలింగ్. 3 years హర్ష వెనక తిరిగిన ప్రియ ఇప్పుడు హర్షని ఏకంగా అన్నయ్య అనడం వాళ్ళు అస్సలు తీసుకోలేకపోతున్నారు. పద్దు కూడా కుక్క కరిచిన కోతిలా నోరు కళ్ళు వదిలేసి చూస్తుంది. పాపం, వాళ్ళు తేరుకోవడానికి 3 నిమిషాలు పట్టింది. తేరుకున్న వాళ్ళు కొంచెం గట్టిగానే వాట్ అంటూ అరిచారు ఏకకంఠంతో. వాళ్ళ అరుపులకి తడుచుకున్న ప్రియ, నందు, ఏమైంది ఇప్పుడు అంటారు. నథింగ్ అంటాడు హర్ష. ప్రియ హర్ష దగ్గరకు వచ్చి, ఐఆమ్ సారీ హర్ష, ఇప్పటి వరకు నేను చాలా బాధ పెట్టాను, హరాస్ చేశాను, బట్ ఇప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను అన్నయ్యలా ఫీల్ అవుతున్నాను. నీకు నందు లాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం. మరి నువ్వు నన్ను చెల్లెలిగా యాక్సెప్ట్ చేస్తావా అంది అనుమానంగా. హర్ష నవ్వుతూ తల నిలువుగా ఊపుతాడు. ఇక అందరూ హ్యాపీగా రాఖీలు కట్టుకుంటారు. అరుణ్, రవి, శత్రు, శ్రీధర్లకి నందు, ప్రియా, పద్దు, మృదుల, అంజులుకి, హర్షకి, అరవింద్, హరి, సుశీల్ వాళ్ళకి సౌజన్య, సుజిత గారు, ప్రమోద్, శ్రీనివాస్ గారికి సుహాసిని గారు, రేవతి, రజనీ గారు రాఖీలు కట్టి ఆశీర్వాదాలు తీసుకుని గిఫ్ట్లు కొట్టేస్తారు. నందు వాళ్ళ అమ్మ వాళ్ళకి కొన్న బట్టలు ఇస్తుంది. అరవింద్, సుశీల్, హరి, ప్రమోద్, శ్రీనివాస్ గారు వాళ్ళ చెల్లెలకి చీరల గిఫ్ట్లుగా ఇస్తారు. హర్ష అందరికీ ఒకేలాంటి గోల్డ్ రింగ్స్ ప్రజెంట్ చేస్తాడు. అరుణ్ నందుకి హార్ట్ షేప్ గోల్డ్ చైన్ ప్రజెంట్ చేస్తాడు. దాని మీద HN లెటర్స్ ఉన్నాయి. దాన్ని ఓపెన్ చేస్తే దానిలో నందు హర్షాల పెళ్లికి ముందు ఎక్కడో కాఫీ షాప్లో దిగిన ఫోటో చిన్న సైజులో ఉంది. యాక్చువల్లీ ఇలా మీ పెళ్లికే ఇద్దామనుకున్నాను, బట్ అప్పుడు కుదరలేదు, అందుకే ఇప్పుడు నీకు నచ్చిందారా అంటాడు. నందు ఫుల్ ఎక్సైట్ అవుతూ చాలా అంటూ అరుణ్ని హాక్ చేసుకుని వెంటనే అది మెడలో వేసేసుకుంటుంది. నందు ఎగ్జైట్మెంట్ చూసిన హర్ష హ్యాపీగా ఫీల్ అవుతాడు, బట్ ఎక్కడో ఏదో గిల్టీనెస్ ఉంటుంది. రవి నందుకి గోల్డ్ బ్యాంగిల్స్ ఇస్తాడు. అవి కూడా నందు అక్కడే వేసేసుకుంటుంది. శత్రు నందు దగ్గరకు వచ్చి తన పాకెట్లో ఉన్న డైమండ్ రింగ్ తీసి నందు చేతికి పెడతాడు. అది సంయుకి కొన్నది. నా చెల్లి కోసం కొన్న రింగ్ నందు ఇది. నాకు నేను చూసినప్పుడల్లా నువ్వు సంయు వేరు వేరు కాదు అనిపిస్తుంది. నాకు దూరమైన తన అల్లరి, నీ చేష్టల్లో, తన ప్రేమలో, నీ కళ్ళల్లో కనిపిస్తున్నాయిరా. ఇక నువ్వు కూడా నాకు నా సంయుని అంటూ నందు నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. శ్రీధర్ నందుకి శారీ ఇచ్చి,
నాకు చిన్నప్పటి నుండి చెల్లి లేదు అని చాలా బాధ ఉండేది. నువ్వు వచ్చాక అది తీరిపోయిందిరా అంటాడు. అంతలో అక్కడికి పద్దు వాళ్ళ అమ్మా నాన్న మురళీకృష్ణ అనురాధ గారులు వస్తారు. వాళ్ళని పిలిపించింది హర్షానే అని అర్థమవుతుంది అందరికీ. వాళ్ళ లోపలికొచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా పంతులు గారు వస్తారు. అది కూడా హర్ష ఏర్పాటని తెలిసి వాళ్ళంతా షాక్ అవుతారు. ముఖ్యంగా శత్రు. వీడు నాతోనే ఉన్నాడు, ఎప్పుడు ఇన్ని పనులు చేశాడు అనుకుంటూ ఉంటాడు. తర్వాత హర్ష చెప్పడంతో పంతులు గారు ఎంగేజ్మెంట్కి ముహూర్తం చూడ్డానికి నలుగురి జాతకాలు అడుగుతారు. సుహాసిని గారు రవి జాతకం, అనురాధ గారు పద్దు జాతకం ఇస్తారు. సుశీల్ గారు శత్రు, మృదుల జాతకాలు ఇస్తుంటే మృదుల ఫాస్ట్గా వచ్చి వాటిని లాక్కొని డాడీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది. తన మాటలకి అందరూ షాక్ అవుతారు. హర్ష మాత్రం కూల్గా నవ్వుకున్నాడు. సుశీల్ గారు కూతురి అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లికి ఒప్పుకున్నారేమో అనుకున్నారు పెద్దవాళ్ళంతా. సుశీల్ గారు మాత్రం శత్రు వైపు చూశారు. శత్రు సుశీల్ గారి వైపు చూసి ఏదో సాయిగ చేశాడు. సుశీల్ గారు కూడా నవ్వారు. శత్రు మృదుల దగ్గరకొచ్చి తన చేతిలో ఉన్న జాతకాలు లాక్కొని పంతులు గారి చేతులకిచ్చి మీరు ముహూర్తాలు చూడండి పంతులు గారు అని చెప్పి సుశీల్ గారి వైపు తిరిగి అంకుల్, నేను మీ అమ్మాయితో రూమ్లో ఒంటరిగా మాట్లాడాలి అనుకున్నాను, మీకేమైనా అభ్యంతరమా అంటాడు మృదుల చేతిని వదలకుండా. సుశీల్ గారు లేదు అని నవ్వుతూ తలూపుతారు. ఈసారి షాక్ అవడం హర్ష వంతైంది. శత్రు థ్యాంక్స్ అంకుల్ అని మృదులని తీసుకుని నందు రూమ్లోకి వెళ్ళి తలుపేస్తాడు. అంకుల్ అలా ఎలా పంపించారు మీరు వాడితో అంటాడు హర్ష. ఆ మాటకి ఏంటి హర్ష, మీ బామర్ది మీద నీకు నమ్మకం లేనట్టుంది అంటారు సుశీల్. అయ్యో అది కాదు అంకుల్, అంటే నిన్ననే కదా వాళ్ళు చూసుకుని మాట్లాడుకుంది, మరి అప్పుడే అంత ధైర్యంగా ఎలా పంపారు అని అంటాడు హర్ష. సుశీల్ గారు బదులుగా నవ్వి నాకు వాళ్ళిద్దరూ సంవత్సరంన్నర నుండి ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలుసు హర్ష అన్నారు. ఆ మాటకి శత్రు పేరెంట్స్ రజనీ గారు హర్ష బ్యాచ్ హర్ష అందరూ షాక్ అవుతారు. మీకెలా అంటాడు హర్ష షాక్లోని. ఇవాళ ఇక్కడికి వచ్చాక శత్రు నాకు మొత్తం చెప్పాడు హర్ష. నా దగ్గర నిజం దాచి మోసం చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మొత్తం చెప్పి సారీ చెప్పి ఇప్పుడు ఇష్టమైతేనే పెళ్లి చేయమన్నాడు. అంతటి బంగారాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పు, అందుకే వాడితో పర్మనెంట్గా మామయ్య అని పిలిపించుకోవాలని ఫిక్స్ అయిపోయా అంటారు. థ్యాంక్స్ అంకుల్, నేనే మీకు తర్వాత చెప్పాలి నెమ్మదిగా అనుకున్నాను, బట్ ఈలోపే మా వాడు చెప్పేస్తాడు, మీరు ఒప్పుకున్నారు అంటాడు హర్ష. ఏంటి హర్ష, శత్రువుని ఏడిపించే ఛాన్స్ మిస్ అయిందని ఫీల్ అవుతున్నట్టున్నా అన్నారు సుశీల్. అంటే ఈ విషయం కూడా చెప్పేశాడా అన్నాడు హర్ష చిరుకోపంగా. బదులుగా నవ్వారు సుశీల్ గారు. నందు రూమ్లో మృదుల చేయి పట్టుకొని లాక్కొని వచ్చి రూమ్లోకి విసురుగా తోసి డోర్ లాక్ చేశారు శత్రు. మృదుల లేచి బెడ్ మీద మూతి ముడుచుకొని కూర్చునుంది. ఓయ్ అన్నాడు. సైలెంట్గా ఉంది. ఓయ్ చిన్ను. సైలెంట్గా ఉంది. ఏమైందే అన్నాడు. అయినా బదులివ్వలేదు. ఇప్పుడు కానీ నువ్వు మాట్లాడలేదే అనుకో, మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావా అంది మృదుల. శత్రుకి మృదుల ఎందుకు కోపంగా ఉండేది అర్థమై నవ్వుకుంటాడు. అవును అంటాడు. మృదుల మొహం మార్చుకుని వెళ్ళు వెళ్ళు, వాళ్ళ ఆయన నీ కాళ్ళు విరగొడతాడు అంది. దానికి ఇంకా పెళ్లి కాలేదు, ఇందాకేదో నిన్ను కూల్ చేద్దామని అన్నాను అంటాడు. తినేసేలా చూస్తుంది మృదుల. చూసింది చాలే, ఎలాగో నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అంటున్నావు. ఆ పిల్లకి పెళ్లి కాలేదు, నాకు తొలి ప్రేమ కనుక ఇక దాని దగ్గర వెళ్ళడమే బెటర్ అని డోర్ తీయడానికి డోర్ దగ్గరికి వెళ్తాడు శత్రు. మృదుల ఒక్క ఉదుటన లేచి శత్రు చొక్కా పట్టుకుని వెనక్కి లాగి బెడ్ మీద కుదేసి తన పైకెక్కి కూర్చుని శత్రు కాలర్ పట్టుకుని కోపంగా చూస్తూ ఉంటుంది. శత్రు వచ్చే నవ్వుని ఆపుకుంటూ సీరియస్గా, ఓయ్ మేడం, ఏంటిది, వేరే వాళ్ళకి కాబోయే మొగున్నీలా పట్టుకోవడం ఏం బాలేదు, ముందు లేవండి అంటాడు. ఏంట్రా తిక్కతిక్కగా వాగుతున్నావు, నన్ను కాదని ఇంకొక తిని ఎవరినో చేసుకుంటావా, తొక్కి నారబెడతా ఇద్దరిని అంది. హలో ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వే కదా నన్ను చేసుకున్నావు, ఇప్పుడు నేను ఎవరిని చేసుకుంటే నీకేంటి అన్నాడు. అవును అన్నాను, మరి నువ్వెందుకు నా దగ్గర నీ గర్ల్ ఫ్రెండ్ గురించి దానిచ్చి నాకు అబద్ధం చెప్పావు అంది బుంగమూతి పెట్టుకుని. అసలు దాని టాపిక్ ఎప్పుడు మన మధ్య రాలేదు కదే, అయినా ఇందాక చెప్తుంటే నువ్వెక్కడ చెప్పనిచ్చావు అన్నాడు. సర్లే ఇప్పుడు చెప్పు వింటాను అంది కాలర్ వదులుతూ. అది నా 6th క్లాస్లో నాతో పాటు ట్యూషన్కి వచ్చేది. చిన్న చిన్న పిలకలు చబ్బీ చీక్స్ వేసుకుని చాలా క్యూట్గా ఉండేది. అప్పట్లో దాని చుట్టూనే తిరిగేవాడిని. తింగరది, ఒక్కసారి కూడా నన్ను చూడలేదు. అలా నేను ఈ విషయం అప్పట్లో మా బావగాడికి చెప్తే వాడెళ్ళి విక్కీ గాడికి చెప్పాడు. వాడెళ్ళి మా డాడీకి చెప్తే మా నాన్న నన్ను పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఈ వయసులో ఈ ఆలోచనలు ఏంట్రా అని. ఆ తర్వాత అది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. మేము మా డాడీ బిజినెస్ విషయంలో ఇక్కడికి వచ్చేసాం అంతే, మళ్ళీ కలవలేదు అంతే అన్నాడు.
ఇప్పుడు ఎక్కడుందంది? తెలీదు అన్నాడు. "హ్మ్, మరిందాక పెళ్లి కాలేదు దానికి నేనంటే పిచ్చి తొక్క తోటకూర కట్ట అన్నావు అంది అనుమానంగా. ఏదో నిన్ను ఉడికిద్దామని అన్నాడు. అని కాసేపు ఆగి నిజంగా అంత బాగుంటుందా అంది మెల్లగా. ఫుల్ నవ్వొచ్చింది శత్రుకి. కంట్రోల్ చేసుకుంటూ అవును చాలా అన్నాడు. నిజంగానా అంది కొంత నిరాశతో. అవును, చూస్తావా అన్నాడు. ఫోటో ఉందా? ఎక్కడిది అంది మళ్ళీ కొంచెం కోపంగా. "హ్మ్, మొన్న ఈ మధ్యనే దొరికిందిలే" అంటూ తన ఫోన్లో ఉన్న ఆ అమ్మాయి చిన్నప్పటి ఫోటో చూపించాడు శత్రు. అది చూసిన మృదుల పిచ్చ షాక్ అయింది. వెంటనే శత్రుని చూసింది. శత్రు నవ్వుతూ ఉన్నాడు. "అంటే నువ్వు లవ్ చేసింది హ్మ్, ఈ పాపనే, చాలా ముద్దుగా ఉంది కదా" అంటూ ఫోటోకి ముద్దు పెట్టుకున్నాడు. మృదుల వెంటనే శత్రు బుగ్గ మీద ముద్దు పెట్టి, "నువ్వు నన్ను చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్నావా" అంది. శత్రు నవ్వుతూ, "నిన్ను కాదు దీన్ని" అన్నాడు ఫోటోలో చూపిస్తూ. "అది నేనే" అంది మృదుల చిన్నపిల్లలా మురిసిపోతూ. "అవునా, నువ్వేనా" అన్నాడు. అని తలూపింది. "అయినా నన్ను చిన్నప్పటి నుండి లవ్ చేసి ఇప్పటి వరకు చెప్పలేదెందుకు" అంది మళ్ళీ తనే. "మన పెళ్ళయ్యాక చెప్దామని, కానీ నువ్వు ఇప్పుడే ఓపెన్ చేయించేశావు" అంటాడు. "మరి నువ్వు అలా వేరే అమ్మాయి గురించి చెప్తే నాకు కాల్దా, అందుకే అడిగేశా" అంది. శత్రు నవ్వి, "ఈ శత్రుఘ్ను వీర్ ఎప్పటికీ మృదులకే సొంతం, నేనెప్పటికీ నీవాణ్ణి" అన్నాడు. మృదుల నవ్వుతూ శత్రు బుగ్గుని కిస్ చేసింది. "సర్లే, అయిపోయిందిగా, ఇక లేవ్వే, బరువుగా ఉన్నావు" అన్నాడు శత్రు. అప్పుడు చూసుకుంది మృదుల తను శత్రు మీద కూర్చొని ఇంతసేపు మాట్లాడిందని. వెంటనే నవ్వి, "నేను లేవను" అని శత్రు గుండెల మీద తల పెట్టుకుని తనని హత్తుకుని శత్రుఘ్ని మీద పడుకుని "ఐ లవ్ యూరా" అంది. అతను కూడా నవ్వుతూ తన చుట్టూ చేతులు వేస్తూ "లవ్ యూ టూ" అన్నాడు. కాసేపటికి ఇద్దరూ బయటకొచ్చేసరికి ముహూర్తాలు పెట్టడం అయిపోయింది. ఇంకో 2 నెలల్లో ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేస్తారు. రవి వాళ్ళకు కూడా ఆ రోజే ముహూర్తం కుదురుతుంది. కాకపోతే ఇద్దరికి ఒక 5 నిమిషాల తేడాతో. అందరూ ఇద్దరివి ఒకే దగ్గర చేయాలనుకుంటారు, కానీ హరి గారికి ఆ మాట నచ్చదు. అయినా హర్ష చెప్పాడని సైలెంట్గా ఉంటారు. హర్ష శత్రు వాళ్ళు రావడం చూసి, "ఏరా, అయ్యాయా మీ అలకలు కోపాలు" అన్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని "హా" అన్నారు. వాళ్ళని చూసి అందరూ నవ్వుకుంటారు. మధ్యాహ్నం అవుతుండగా అందరూ భోజనాలు కూర్చుంటారు. హర్ష శత్రు ఇప్పుడే వస్తామని గేట్ దగ్గరకు వస్తాడు. హర్ష శత్రు గేట్ దగ్గర రాగానే కొంతమంది వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ విష్ చేస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అన్నాడు. లేదు సార్, వీఆర్ అబ్జర్వింగ్ వెరీ క్లీన్. డోంట్ వరీ సార్, మేము చూసుకుంటాం అని చెప్పాడు. వాళ్ళల్లో ఒక అతను, బహుశా వాళ్ళకి హెడ్ అనుకుంటా. ఓకే, బీ కేర్ఫుల్ అని లోపలికి నడిచారు ఇద్దరు. అందరూ భోజనాలు చేసేస్తారు. పెద్దవాళ్ళంతా రెస్ట్ తీసుకుంటామని రూమ్స్లోకి వెళ్ళిపోతారు. ఇక హర్ష వాళ్ళ బ్యాచ్ అంతా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రత్యయ్, ప్రత్యూష టీవీ చూస్తూ ఉంటారు. హర్షకి నందు కనిపించకపోవడంతో కొంచెం కంగారు పడతాడు. శత్రు వైపు చూస్తాడు, కానీ తన మృదుల ఫోన్లో ఏదో చూపిస్తూ మాట్లాడుతుంటే చూస్తూ నవ్వుతున్నాడు. సర్లే, ఒకసారి ఇల్లంతా చూద్దామని రూమ్స్ అన్నీ వెతకడం మొదలుపెట్టాడు. ఫస్ట్ నందు వాళ్ళ నాన్న రూమ్కి వెళ్తాడు. వాళ్ళ రూమ్ డోర్ తెరిచే ఉండడంతో లోపలికి చూస్తాడు. సౌజన్య గారు పడుకొనుంటే శ్రీనివాస్ గారు ఏదో చదువుతున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వచ్చేసి మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి అరవింద్ గారు వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తాడు. నందు అక్కడే కింద కూర్చుని సుహాసిని గారి ఒడిలో తలపెట్టి పక్కనే కూర్చున్న అరవింద్ గారికి టాబ్లెట్లు మర్చిపోతే ఎలా అని తిడుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ సీన్ చూసిన హర్ష అప్పుడప్పుడు వీళ్ళు కొడుకుని నేనేనా లేదా ఇదా అనిపిస్తుంది అనుకుని నవ్వుకుంటూ పక్కకు చూసేసరికి నందు రూమ్ కనిపిస్తుంది. హర్షకి తెలియకుండానే తన అడుగులు ఆ గది వైపుకు మళ్ళాయి. డోర్ ఓపెన్ చేసిన హర్షకి ఎంట్రన్స్ ఎదురుగానే ఉన్న గోడకి నందు హర్షాల పెళ్లి ఫోటో కొంచెం పెద్దది కనిపించింది. నడుచుకుంటూ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళాడు. ఫోటోలో హర్ష ముఖంలో ఆందోళన హర్షకి తెలుస్తుంది, కానీ అది చూసిన ఎవరికైనా హర్ష కోపంగా చిరాగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. తన పక్కనే నిలబడి దండలతో ఉన్న నందు ఫేస్ చూశాడు. నవ్వుతుందే కానీ జీవం లేదా నవ్వులు. తన కళ్ళల్లో బాధ ఎంత కనిపిస్తుందో అంతే సంతోషం, ఏదో సాధించబోతున్నాననే నమ్మకం కనిపిస్తున్నాయి. వాళ్ళ పెళ్లి రోజు గుర్తుకు రాగానే మనసు భారంగా తయారైంది. ఆ రోజు ఏ పని మనస్ఫూర్తిగా ఆనందంగా ఇష్టంగా చేయలేదని గుర్తుకు రాగానే ఏదో తెలియని బాధ చుట్టేసింది. అలా ఆలోచిస్తూనే వెనక్కి తిరిగిన తనకి డోర్కు ఆనుకుని ఉన్న గోడ మీద నందు ఫొటోస్ కనిపించాయి. మధ్యలో వైట్ అనార్కలి డ్రెస్ వేసుకుని నవ్వుతూ జుట్టు సరిచేసుకుంటూ ఉన్న నందు ఫోటో, దాని చుట్టూ నందు ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్కటికి దిగిన ఫొటోస్ అనుకుంటా, ఒక్కొక్కలా ఉన్నాయి ఫొటోస్. వాటి మీద డేట్స్ కూడా ఉండడంతో తన గెస్ కరెక్ట్ అనుకున్నాడు. మధ్యలో నవ్వుతూ ఉన్న నందు ఫోటో చూడంగానే అప్పటి వరకు ఉన్న బాధ మర్చిపోయాడు. హుషారుగా రూమ్ అంతా చూస్తున్నాడు.
రూమ్ అంతా చాలా నీట్గా సర్ది ఉంది. నందు లేకపోయినా రూమ్ నీట్గా ఉండడం చూసి నందుకి నీట్నెస్ అంటే ఎంత ఇష్టమో అర్థమైంది హర్షకి. చుట్టూ చూశాడు. డోర్కి ఒకవైపు గోడకి ఫొటోస్, ఇంకో వైపుకి బెడ్. ఆ బెడ్ ఉన్న గోడకి నేచర్ పెయింటింగ్ వేసింది. వాటర్ ఫాల్స్, చెట్లు, పక్షులు, ఇంద్రధనస్సు, కొండలు అన్నీ ఉన్నాయి. ఆ పెయింటింగ్ మధ్యలో ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంటి చుట్టూ ఫ్లవర్ గార్డెన్స్. ఆ ఇంటికి ఆనుకుని ఒక మహావృక్షం. ఆ చెట్టుకి వేలాడుతూ ఒక ఉయ్యల. ఆ ఉయ్యల్లో ఒక అమ్మాయి కూర్చుని ఉయ్యల ఊగుతుంది. పక్కనే ఒక అబ్బాయి చేతిలో రెడ్ రోజ్ పట్టుకుని ఆ అమ్మాయిని ఉయ్యాల ఊపుతున్నాడు. పరీక్షగా చూడగా అర్థమైంది ఏంటంటే ఆ అబ్బాయి ఆ అబ్బాయి బొమ్మ ముందు నుండి ఉన్నది కాదు, తర్వాత 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 వేసింది. ఎవరు వేశారు? నందు రూమ్లో ఎవరు వేస్తారులే, నందుని అయి ఉంటుంది. అవును, నందుకి పెయింటింగ్ వచ్చా అనుకున్నాడు. హర్షకి ఆ పెయింటింగ్ చాలా నచ్చింది. అలా చూస్తూ పక్కకు తిరిగేసరికి వాళ్ళ పెళ్లి ఫోటో కింద ఒక స్టడీ టేబుల్, చైర్, దానిపైన స్టడీ ల్యాంప్ ఉంది. ఆ టేబుల్ పక్కనే ఒక కిటికీ, దాని పక్కనే ఒక బుక్ ర్యాక్ ఉంది. అది చూడగానే అర్థమైపోయింది హర్షకి. నందుకి బుక్ రీడింగ్ అంటే ఎంతో పిచ్చి. ఆ ర్యాక్ నిండా బుక్సే ఉన్నాయి. కింద మాత్రం ఏవో బాక్సులు ఉన్నాయి. ఏంటా అని చూడగా ఒక బాక్స్లో ఏవో న్యూస్ పేపర్స్ కట్టలు ఉన్నాయి. బహుశా అమ్మడానికేవో అనుకున్నాడు. ఇంకో బాక్స్లో ఏవో ఆల్బమ్స్ ఉన్నాయి. తీసి చూద్దామనుకున్నాడు కానీ నందు చూపించినప్పుడు తనతో చూడాలనిపించి మళ్ళీ అక్కడే పెట్టేశాడు. ఆ ర్యాక్కి ఆనుకుని కొన్ని కబోర్డ్లున్నాయి. వాటికి అటాచ్డ్ వాష్రూమ్. ఆ టేబుల్ పక్కనే బెడ్ వెనక ఉన్న బాల్కనీ డోర్ ఓపెన్ చేశాడు. నందు వాళ్ళ ఇంటి పక్కన పార్క్ ఉందనుకుంటా. చుట్టూ చెట్లు, పక్షులు, చిన్న చిన్న మొక్కలు, ఫ్లవర్స్. వాడికి మధ్యలో చిన్న కొలను. ఆ కొలను చుట్టూ సిమెంట్ చైర్స్ ఉన్నాయి. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైంలో కానీ ఆ నేచర్ చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది అనిపించింది హర్షకి. ఆ గది మొత్తం చూసిన హర్షకి నందుకి నేచర్ అంటే చాలా ఇష్టం అని అర్థమైంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.